హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చింతపండు రసం ఎలా చేయాలి, ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ చింతపండుని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని టూ విజిల్స్ పెట్టేసుకొని చల్లారిన తర్వాత వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. చింతపండు బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ హాఫ్ కేజీ చింతపండు ఉంది కదండి, ఈ పేస్ట్ వచ్చేసి నాకు 1 మంత్ వస్తుంది. ఇది నేను అప్పటికప్పుడు చేపల పులుసులోకి కానీ, పప్పుచారులోకి కానీ, అంటే పిల్లలకి స్కూల్ టైం అవుతా ఉంటుంది కదా, ఆ టైంలో వేసుకోవడం కానీ త్వరగా వంట పూర్తి అయిపోయింది అనమాట. మనం చింతపండు నానబెట్టుకోవాల్సినంత పని కూడా ఉండదన్నమాట. చూసారు కదా, ఈ చింతపండు అయితే 2 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండులో కొంచెం వాటర్ పోసుకొని బాగా స్మాష్ చేసుకుంటాను. నేనైతే ఒక జాలి గిన్నె పెట్టుకొని నేను చూపించిన విధంగా దాన్ని స్మాష్ చేసి దాని పేస్ట్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ చింతపండులో మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నె తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా స్మాష్ అయిపోయింది కదా. ఆ జాలి గిన్నెలో బాగా అట్లా నేను చేసిన విధంగా చేస్తే దాని పేస్ట్ అంతా కిందకి దిగుతుందనమాట. ఇలాగే 3-4 టైమ్స్ ఆ చింతపండులో రసం ఉంటుంది కదా, అందులో వాటర్ పోస్తూ ఇలా దాని రసం వచ్చేంత వరకు. ఇప్పుడైతే బాగా చిక్కగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఈ చింతపండులో వాటర్ పోసి ఆ రసం తీసేంత వరకు బాగా పల్చగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రసము స్టోర్ ఎట్లా చేసుకోవాలో చెప్తానండి. ఇందులో ముందుగా ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి మెయిన్ వచ్చేసి దీంట్లో ఆయిల్ వేయకపోతే కనుక మనకి ఇది పాడైపోతుందండి. ఒక 5 days ఏమో ఉంటుందేమో. నెక్స్ట్ పసుపు కలర్ని బట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను కరెంట్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా ఈ రోజున్న రేట్లకైతే. దీని మీద ఎంతసేపు అయినా మనం పెట్టుకోవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతున్నాను. మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా చిక్కగా దగ్గరికి అయ్యేలాగా మనం కలుపుతూనే ఉండాలి. దీన్నైతే మనం అప్పటికప్పుడు చింతపండు పులిహార అట్లా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. దాంట్లో బాగా టేస్టీగా ఉంటుంది. త్వరగా చిటికలో అయిపోతుంది అనమాట. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం పులిహోరలో అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంకిపోయిందో. అలాగే మొత్తం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అంతకుముందు గ్యాస్ మీద పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడున్న రోజుల్లో గ్యాస్ అంత త్వరగా దొరకట్లేదు కదా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని రైస్ కుక్కర్లోనే పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. బాగా చిక్కగా అయిపోయింది కదా. ఇది చల్లారిన తర్వాత మనం ఒక టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. చూడండి, నేను ఈ డబ్బాలు పెట్టుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా మనకి స్టోరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.